Now I would like to say some words about the National Nutritional Program for the school children. మనం రోజు తినే ఆహారం కంటే మన ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చినటువంటి ఆహారమేమో చాలా పోషకాహారంతో కూడుకున్నది. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ కలిపి కాంపోజిట్ గ్రాంట్లో మీకు పోషకాహారం ఇస్తుంది. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క మంచి ఒక్కొక్క వారం ఒక్కొక్క పోషకాహారం ఇస్తుంది. మనం ఇవి తీసుకున్నట్టయితే మనకి శారీరక ఎదుగుదల బాగుంటుంది, మానసిక ఎదుగుదల బాగుంటుంది, మైండ్ బాగా వర్క్ చేసి చదువు కూడా బాగా వస్తుంది. ఈ పిఎం పోషణలో భాగంగా చూడండి, పిఎం పోషణ్ కోరుకుంట మధ్యాహ్న భోజన పథకం. చాలా మంది దీన్ని తినడం లేదు, చాలా నష్టపోతారు అనమాట. ఎంత పోషకాహారాన్ని మనం ఇంటి దగ్గర కూడా తీసుకోలేము. సోమవారం చూడండి, మండే ఇవ్వండి హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు కానీ కూరగాయ కానీ, అలాగే గుడ్డు కూర కానీ, వేరుశనగ చిక్కి. దీంట్లో ఐరన్ ఉంటుంది, అలాగే కాల్షియం ఉంటుంది, అలాగే ఇంకా మిగతా ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి పెరుగుదలకి తర్వాత మీ తాలూకా నాడీ మండలాలు పనిచేయడానికి ఉపయోగపడతాయి. మంగళవారం చూడండి, పులిహార తీసుకుంటూ టమాటా పచ్చడి తీసుకుంటూ ఇస్తారు, గడ్డకాయ పచ్చడి కానీ ఉడికించిన గుడ్డు కానీ తీస్తారు. నెక్స్ట్ బుధవారం చూడండి, బుధవారం వచ్చేసరికి కూరగాయలు, అన్నము, బంగాళాదుంపలు, కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కి ఇస్తారు. అలాగే గురువారం థర్స్డే ఏమో సాంబార్ బాత్ కానీ సాంబార్ బాత్, ఉడికించిన గుడ్డు ఇస్తారు. నెక్స్ట్ శుక్రవారం అన్నము, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, వేరుశనగ చిక్కి ఇస్తారు. అలాగే శనివారం ఆకుకూర అన్నం కానీ పప్పుచారు, తీపి పొంగల్ అనేవి ఇస్తారు. ఇది ఎవరు కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరూ తినాలి. ఎక్కువ పోషకాలు ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, మనకి అంటువ్యాధులు ఏమి రావు. ఇంకో విషయాన్ని గమనించుకోవాలి, మనం ఆహారం తీసుకునే ముందు తప్పకుండా మనం చేతులు కడుక్కోవాలి. అలాగే విడిచిపెట్టిన తర్వాత కూడా చేతులు, అన్నం తినడానికి కూడా చేతులు పెట్టుకోవాలి. అలాగే టైం పంక్చువాలిటీని పాటించాలి. ఉదయం ఎన్ని గంటలు ప్రతిరోజు తినము, అన్ని గంటలకే తినాలి. మీరు పిల్లలు స్కూల్కి 9 గంటలకు రావాలి కాబట్టి 8 గంటలకే తినేయాలి. అలాగే మధ్యాహ్నం మనం మళ్ళీ మధ్యాహ్నం పీరియడ్ ఉంటుంది కాబట్టి టైంకి ఇటు అటు ఆడుకోకుండా వెళ్ళిపోకుండా భోజనం చక్కగా చేయాలి, లాస్ట్ వరకు తినాలి. అలా చేస్తారా చేయరా?